సార్ బిల్. బిల్లు తగలు పెడుతున్నారేంటి? మర్యాదగా బిల్లు కట్టండి. వాళ్ళేమో తాగుబోతులు, వీడేమో మెంటల్ కేసు. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. బాబు, ఆ ముసలాన్ని ఎందుకు కొట్టారు? మీకు బాగా బలం ఉంది కదా, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ వెరైటీ ఏంట్రా? నువ్వు తనటం మానేసి అడిగి తన్నించుకుంటావేంట్రా అడ్డగాడిదా? నువ్వు నాకు అర్థం కావురా. నన్ను కొట్టండి. కమాన్ కమాన్, కొట్టు. బ్యూటిఫుల్ షాట్. కమాన్, ఇక్కడ. గుడ్ గుడ్. ఓ గాడ్, ఇక్కడ ఇక్కడ నువ్వు ఇక్కడ. కమాన్, కమాన్, కొట్టు 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 కొట్టు. అమ్మో, ఓరి నీదుంపదగా. చిన్న చిన్న కామెడీ ఫైట్లు అనుకున్నాను, ఇలా సీరియస్ ఫైట్లు కూడా చేస్తావురా? అప్పుడేమో అలా అర్థం కాలేదు, ఇప్పుడేమో ఇలా అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను అసలు ఎలా అర్థం చేసుకోవాలరా? తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావగారు? ఇవాళ శ్రావణ శుక్రవారం, మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో, మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకవేళ నువ్వు సొంత కూతురు కాదేమో? రవి, ఏమిటా మాటలు? ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మరీ అనాలి. సొంత కూతురైతే నీకెందుకు, పెంపుడు కూతురైతే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలతో ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అని ఉంటాడు. అదా, వస్తావమ్మా? నా స్కూల్ మించిన స్కూల్ లేదు. వీడు మళ్ళీ పంచి కట్టుకుని మొత్తం వచ్చాడంటే ఈసారి నా స్కూల్లో ఏం గంట కొట్టాడో ఏంటరా? మరందుకే స్కూల్ మూసే, స్కూల్ మూసే. నువ్వు నోరు మూసే. మిస్టర్ వీరాస్వామి, నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్ర వేశాను, వెళ్ళి చూసుకో. అమ్మో, నా కూతురు నేను చేయలేదు కదా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా, ఏంటలా ఉన్నావు? నాన్న, ఈ ఆస్తి ఎవరి కోసం? నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరి కోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నాన్న, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని 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 వాడేదో మాత్రేశాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య? వదిన కడుపున కదా పుట్టేతే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపున ఎట్ట పడుతుంది, అది నిజమే. అమ్మా, నువ్వు నా కడుపున పట్టలేదు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని. నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. అసలు దీనికంతటి కారణం నువ్వు. నా కడుపున పుట్టలేదని నాతోనే కమిట్ చేయించేస్తావుట్రా నిన్ను.
నేను సొంత నౌకర్నా పెంపుడు నౌకర్నా తమరికి డౌట్ వచ్చిందా నిన్ను అమ్మో వారిని ఎడా పెడా వాయించేస్తున్నారు కదంటరా అసలే ఆ విజయ్ గాడు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు నువ్వు స్కూల్ మూసేయ్, స్కూల్ మూసేయ్. నువ్వు నోరు మూసేయ్. మరంతే, విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరైతే ఇప్పుడు ఏంట్రా దారి విజయ్ ఆటలు కట్టించాలంటే గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గుర్గురువుల ఉమ్, వాళ్ళెవరు రా చెప్తా. ఇలాగే ఒకసారి హీరోని చిత్తు చేయలేక కైకాల సత్యనారాయణ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కైకాల సత్యనారాయణ ఆయన ఎవరు సార్ చరిత్ర అడక్కు, చెప్పింది విను. నాగభూషణం, నేను నీకంటే సీనియర్ని, నేను సలహా ఇస్తాను. సీనియర్ అయితే ఏం పెద్ద గొప్ప. నాగభూషణం, రాముడు భీముల్లో నేను ఎన్టీఆర్నే కొట్టాను తెలుసా? ఆ కొట్టావు, ఆ తర్వాత ఎన్టీఆర్ నిన్ను కొట్టలే. నన్ను ఎన్టీఆర్ కొట్టాడు, నువ్వు ఏ నడిచైతే తనులున్నావే. అది తప్పదు, హీరో కదా. అంటే ఫైనల్ గా విలన్స్ కు తన్నులు తప్పవన్నమాట. వీరాస్వామి, అయ్యా నేను చెప్పినట్టు చెయ్యి. రాముడు భీముల్లో ఎన్టీఆర్ని చంపాలని అతను జీపు నట్టును తీయించేశాను. ఆ దెబ్బతో ఎన్టీఆర్ ఖతమైపోవాల్సింది. కానీ ఆ పాపిష్టి మేకలు రోడ్డుకు అడ్డంగా రావడం వల్ల బతికిపోయాడు. రోడ్డు మీద మేకలు అడ్డంగా రాకుండా చూసుకొని నువ్వు కూడా విజయ్ జీప్ నట్టు తీయించేసి. చిన్న నట్టు విజయ్ ఆట కట్టు. ఈ ఐడియా సూపర్ హిట్. సార్ వస్తాను సార్, వస్తానండి. దాసు, ఏంటి బాసు? నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? అందరూ ఏడుస్తున్నారు. Dead. No problem. ఆహా, నీ దగ్గర ఈ వయ్యారాలు కూడా ఉన్నాయంట్రా? ఓహో, నువ్వు నా చేత తాళి కట్టించుకొని పల్లకి ఎక్కాలి. అప్పుడే నీ శవ నాన్న పాడెక్కుతాడు. చి నో చి. ఫాదర్ డెత్, డాటర్ మ్యారేజ్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, వెరీ రేర్ ముహూర్తం. పైగా అందరూ ఏడుస్తున్నారు. ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. ఒక పక్క మా నాన్న పోయి నేను ఏడుస్తుంటే షట్ అప్. మీ నాన్న నిన్ను నాకు తాకట్టు పెట్టాడు. విజయ్, నాన్న. ఎవరు ఎవరు? బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? హీరో? హీరో హీరో కొట్టు కొట్టు కొట్టు. ఇక్కడ ఇక్కడ కమాన్ కమాన్ కొట్టు. గుడ్ షాట్. నువ్వు నాకు అర్థం కాబురు. స్టాప్. వద్దు వద్దు అంటుంటే దాని మెళ్ళు తాళి కట్టను. దానంతటదే వచ్చే మెళ్ళు తాళి కట్టమని నన్ను బ్రతిమాలాలే. అంతవరకు వెయిట్ చేస్తాను. ఓకే బాయ్. ఓహోహోహో, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది. ఛీ, నాకు మెంటల్ ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా. బాగానే ఉంటే చొక్కా తెచ్చుకుంటాను. చొక్కా తిరుగు తిరగలే. నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటల్ లేదు.
బతికించాలి. నువ్వు వచ్చి చదువుకుంటావురా నువ్వు? ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదే, నాకు మెంటలేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత బాగున్నాను. ఆహాహా ఓహోహో. ఎరా తమ్మయ్య, ఏంటన్నయ్య? జీబునట్టు తీసేసావా? ఓ అయితే ఈ దెబ్బతో విజయ్ గడి పని ఫినిష్ అన్నమాట. ఆ, అన్నట్టు రే, అడికి మోటార్ సైకిల్ ఉంది కానీ జీబు లేదు కదా, జీబునట్టు ఎట్ట తీసేసా? అంతే. నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? వాడికి జీబు లేదు కాబట్టే మన జీబు నట్టు తీసేచ్చా. బ్రేక్ పని చేయట్లేదురా? అమ్మో, రేయ్! ఏమైందన్నయ్య? ఏమైందా? సావు తప్పి కన్ను లొట్టబడి అమ్మో! జీబునట్టు తీసేమంటే అన్నయ్య, ఇలాగే డబ్బా సుబ్బారావు దెబ్బైపోయాడు. డబ్బా సుబ్బారావా? వాడెవడు? చరిత్ర అడక్కు, చెప్పింది విను. మరి ఇప్పుడు నా స్కూలు బోర్డు తిప్పే నా స్కూల్లోకి వచ్చాయి. ఆ విజయ్ ఏ స్కూల్లో వస్తున్నాడో తెలియటం లేదు. నీ కూతుర్ని ఎప్పుడు ఎలా వాడి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడో అర్థం కావటం లేదు. ఎవరికి? నీకు. అంతేనా? అంతే, అదే నా భయం. అయితే ఓ పని చెయ్యి. చెప్పండి. నువ్వు మీ ఊరు వెళ్ళావు. వెళ్ళాను, అక్కడ నీ పాత స్నేహితుడు కలిశాడు. కలిశాడు, మాట సందర్భంలో వాడికి ఒక కొడుకు నీకు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది. తెలిసింది, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. అనుకున్నాను. ఇంకేముంది, వెంటనే ముహూర్తం పెట్టి శుభలేఖలు ప్రింట్ చేశావు. నేను చేశాను. నాకు తెలియకుండా ఈ పెళ్ళెందుకు కుదిరిచావు నాన్న అని వాళ్ళ అమ్మాయి నిలదీస్తే చటుక్కున కాళ్ళు పట్టుకుంటాడు. మాట నిలబెట్టమంటాడు, పరువు కాపాడమంటాడు. అమ్మాయి మనసు కరిగిపోతుంది, సమస్య ఎగిరిపోతుంది. విజయ్ చేతులు కట్టుకొని కూర్చుంటాడా? బయటికి రాడు. రాడు. రాడంటే రాడు. శుభలేఖ వేసిన తర్వాత తన శబదం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లది పాలు చేయడు. ఆ తర్వాత నా కూతుర్ని నాకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయొచ్చు. నాగభూషణం గారు, అబ్బో తమరి శుభలాక్ ఐడియా అదిరిందంటే. పని పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ స్కూల్లో ఎల్కేజీలో చేరతా, వస్తా.